హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ముందుకి ఒక న్యూ స్టోరీ తీసుకొచ్చాను పిల్లలు. ఒక మిషనరీ అంకుల్ స్టోరీ. మీకు స్టోరీస్ ఇష్టమేనా? ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఇష్టమని. ఇంకా ఈ స్టోరీ నచ్చి ఇంకా మోర్ వీడియోస్ కావాలి అంటే దానికి కూడా అప్లోడ్ మోర్ వీడియోస్ అని కామెంట్ చేయండి. చెప్పాను కదా న్యూ స్టోరీ చెప్తాననేసి. ఆ స్టోరీలో ఉన్న వారి గురించి నేను ఈరోజు చెప్తున్నాను. ఆ స్టోరీలో ఒక అంకుల్ ఉన్నారంట పిల్లలు. సౌలు అనే ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్కి క్రైస్తవులు అంటే నచ్చదు పిల్లలు. అంటే ఎవరనుకున్నారు? బైబిల్ చదివేవారన్నా, ప్రేయర్ చేసుకునేవారన్నా, సువార్త ప్రకటించేవారన్నా వీళ్ళెవ్వరు కూడా సౌలు అంకుల్కి ఇష్టం ఉండేది కాదు పిల్లలు. సౌలు అంకుల్ ఏం చేసేవారంటే ఇట్లా చేసేవారందరినీ కూడా హింసలు పెట్టేవారంట పిల్లలు, కష్టాలు పెట్టేవారంట, ఇంకా చంపేవారంట. ఇట్లా చేసేవాడంట సౌలు అంకుల్. ఇట్లా చేస్తూ చేస్తూ ఒకరోజు దమస్కు అనే మార్గంలో వెళ్తున్నారంట పిల్లలు. వెళ్తుంటే చంపటానికి వెళ్తున్నారు. క్రిస్టియన్స్ని చంపటానికి వెళ్తుంటే సడన్గా ఒక పెద్ద వెలుగు వచ్చిందంట పిల్లలు. ఆ వెలుగుని చూసి సౌలు అంకుల్ కింద పడిపోయాడంట. కింద పడిపోయాక అంకుల్కి కళ్ళు కనిపించలేదంట పిల్లలు. 3 days అసలు కళ్ళు కనిపించలేదంట, వాటర్ తాగలేదంట, రైస్ ఏమి తినలేదంట పిల్లలు. ఆ 3 days అలాగే ఉండి సౌలు అంకుల్ యేసుప్రభుకి ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తూ నాకు కళ్ళు దయచేయండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నా పాపాలు క్షమించండి అయ్యా అంటూ ప్రేయర్ చేస్తూ ఉన్నారంట. అప్పుడు యేసుప్రభు అన్నారంట, సౌలు నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు సౌలు అంకుల్ ఇంకా బాధగా ఏడ్చేసి పిల్లలు ఇక దేవుని వేడుకున్నారంట. వేడుకుంటే యేసుప్రభు ఏం చేశాడంటే అన్నయ్య అనే ఒక పాస్టర్ గారిని సౌలు అంకుల్ దగ్గరికి పంపించారంట పిల్లలు. ఆ పాస్టర్ గారు సౌలు అంకుల్కి ప్రేయర్ చేయగానే పిల్లలు కళ్ళు వచ్చేసాయి పిల్లలు. ఇంకా సౌలు అంకుల్ కూడా ఏం చేశాడో తెలుసా? దేవుని నమ్ముకోవడం స్టార్ట్ చేశారు పిల్లలు. యేసుప్రభుని నమ్మాడు, యేసుప్రభుని గురించి సువార్త చెప్పాడు. ఇంకా చూడు, యేసుప్రభుని నమ్ముకున్న వెంటనే బాప్తిసం తీసుకున్నారు పిల్లలు. బాప్తిసం తీసుకొని అతనికి ఇప్పటి వరకు సౌలు అని చెప్పుకున్నాం కదా. బాప్తిసం ఇచ్చాక యేసుప్రభు పౌలు అని పేరు పెట్టారు ఆ అంకుల్కి. ఇంకా పౌలు గారు ఏం చేశారంటే ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతించడం, దేవునికి ప్రార్థన చేయటం, యేసుప్రభుకి ప్రార్థన చేయటం, ఇంకా ఎవ్రీడే కూడా ఏ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా ప్రతిరోజు దేవుని సువార్తను అందిస్తూ వచ్చాడంటే పిల్లలు. ఎక్కడెక్కడికో అరణ్యంలో, ఇంకా అడవుల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి సువార్త ప్రకటించేవాడంట పిల్లలు. సువార్త ప్రకటిస్తూ ఉండగా ఆయన ఎన్నో కష్టాలు కూడా పడ్డారంట పిల్లలు. చాలా కష్టాలు పడ్డారంట, ఎన్నో ఇబ్బందులు, జైల్లో కూడా పెట్టబడ్డారంట పిల్లలు. అయినా కూడా దేవుని యందు ఏ మాత్రం విశ్వాసాన్ని విడవకుండా దేవుని నమ్ముకున్నాడు కదా. దేవుణ్ణి బాధ పెట్టడం ఇష్టం లేదు పౌలు అంకుల్కి. అలా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిజమైన ప్రభు యేసుక్రీస్తు ప్రభువే అనేసి సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు పిల్లలు. అయితే మీరేం నేర్చుకోవాలంటే యేసుప్రభు గురించి మనం ఎప్పుడైనా చెప్పాలి అనుకున్నప్పుడు భయపడొద్దు పిల్లలు. మనం అసలు భయపడకూడదు. మన సువార్త చెప్తున్నప్పుడు దేవుడే మనకి గొప్ప శక్తిని ఇస్తాడు పిల్లలు. మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,